స్తోత్రాలు. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు సమర్పించి దయచేస్తున్నాను. చేరవలసిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. యేసు ప్రభువారు శిలువలో పలికిన 7 మాటలు మనం వివరించుకునే క్రమంలో రెండవ మాట లూకా సువార్త 23వ అధ్యాయం 47వ వచనం. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండువని నిశ్చయంగా నీతో చెప్పుచున్నాను. ఈ మాట ప్రభు అయిన యేసుక్రీస్తు వారు శిలువలో వేలాడుతున్నప్పుడు ఆయన పలికిన రెండవ మాట. మనం ఇక్కడ చూసినట్లయితే 4 విషయాలు మనకు కనిపిస్తాయి. ఒకటి రోమా సామ్రాజ్యం మనకు కనిపిస్తుంది. రెండవదిగా యేసు ప్రభు వారు ఈ మాట ఎవరితో అంటున్నారంటే ఆయనకి ఇరువైపులా 2 దొంగల్ని సిలువ వేస్తారు. ఆ సిలువ వేసిన ఇద్దరిలో ఒక దొంగతో దేవుడి మాట అంటున్నాడు, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటుంది. అంటే